ఎంబీబీఎస్ అవ్వగానే ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసి పీజీ చేద్దామని అనుకుంటారు చాలా మంది. మరి పీజీ చేద్దాం అనుకునే వారు ఇండియాలో ఎలా ఉంటుంది, అబ్రాడ్ లో సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి. ఇప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది స్టూడెంట్ ఇది. జార్జియాలోనే పీజీ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. PDQE పోస్ట్ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి స్టూడెంట్ ఆ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్. అక్కడ చదువుకున్న తర్వాత లేదు యూరోప్ లో ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఫిన్లాండ్, డెన్మార్క్, పోలాండ్, నార్వే, మీరు ఈ కంట్రీస్ కి వెళ్ళైనా చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది, పీజీ ఆపర్చునిటీ. అండ్ వెన్ కమింగ్ టు యుఎస్ MLE అనే ఎగ్జామ్ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్. ఫ్రీ పీజీ అందిస్తున్న ఒకే ఒక దేశం. యుఎస్ MLE కన్సిస్ట్ ఆఫ్ 3 steps. Step 1, Step 2 and Step 3. Step 1, Step 2 క్వాలిఫై అయిన స్టూడెంట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రీ పీజీ ఇన్ USA. Step 3 వచ్చేసి మీరు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక రాసుకోవచ్చు, దట్ ఈస్ ఫర్ లైసెన్స్ ఇన్ USA. MBBS చదువుకునే టైంలోనే మీరు Step 1 చేసుకోవచ్చు. Step 2 వచ్చేసి 6th ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మీరు Step 2 కూడా రాసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ఎన్నిసార్లు కండక్ట్ చేస్తారు సంవత్సరానికి అని చెప్పంటే ఎవ్రీడే. అందుకే 85% సక్సెస్ రేట్ ఉన్న ఎగ్జామినేషన్ ఏదైనా ఉందంటే US MLE. ఆస్ట్రేలియాకి వెళ్ళి పీజీ అనుకున్న స్టూడెంట్ AIMS ఎగ్జామ్ రాసుకుంటారు. కెనడాకి వెళ్ళి పీజీ చేయాలనుకుంటే MCCQE మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పుంటది, అది అటెంప్ట్ చేసుకోవచ్చు. న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్, న్యూజిలాండ్ కి వెళ్ళి పీజీ అంటే ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు. UK కి వెళ్ళాలనుకుంటే ప్లాబ్,